అధికారంలోనికి వచ్చినాక కూడా మా కోరిక నెరవేర్చకపోవడం చాలా బాధాకరంగా ఉంది సార్. ఖచ్చితంగా ఇప్పుడు మీరు స్పందించి మాకు గనక రెగ్యులరైజ్ చేస్తే మిమ్మల్ని మేము ఎప్పటికీ మర్చిపోని వాళ్ళని అవుతాం సార్. ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ చేయాలి. చేయకపోతే కనుక ఖచ్చితంగా ఈ దీక్షలని మేము చాలా రోజులు కొనసాగించాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైతే ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నారో మేము చాలా బాధపడుతున్నాం సార్. ఖచ్చితంగా మీరు రెగ్యులరైజేషన్ చేయాలి, మా అందరినీ ఆదుకోవాలి. లేకపోతే ఎప్పుడు మీరు మీ మాటని స్పందిస్తారో ఖచ్చితంగా అప్పుడే మేము ఈ దీక్ష నుండి విరమించుకోవడానికి ఇది సభాముఖంగా అందరము తెలియజేస్తున్నాం సార్. ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ చేయండి సార్. సమాన పనికి సమాన పనికి ఎస్ఎస్సి ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్సి ఉద్యోగుల ఐక్యత. ఎస్ఎస్సి ఉద్యోగంలో మేము పనిచేస్తున్నాము. మరి అందులో ఈసీఆర్పీలు, మరి ఐఆర్పీలు, మరి కంప్యూటర్ ఆపరేటర్లు, మరి అలాగే సిసిఓలు, మరి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్. నాకు దరిద్రం ఏంటిదంటే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు కాబట్టి మాకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. 10 నెలల జీతం తీసుకుంటున్నాము. మరి మాకు 12 నెలల వేతనం కూడా ఇవ్వాలి. మరి దాంతోపాటు బేసికల్ కూడా ఇవ్వాలి. మరి మేము ఎంత బాధతోటి కుటుంబాలు నడుపుకుంటూ వస్తున్నాం సార్. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారంగానే మాకు న్యాయం చేయండి. దీని మీద మాకు ఎన్నో ఆశలు ఉన్నాయి. మీరు మాకు ఇచ్చిన హామీ ఛాయ్ తాగే లోపల మీకు జీవో ఇస్తాను అన్న మాట మేము జీవితాంతం మర్చిపోలేకపోతున్నాం సార్. మేము పడుకున్నా మీ మాటనే మాకు గుర్తొస్తుంది. కానీ మా సర్వశిక్షాధికారి కుటుంబంలో అందరికీ చాలని వేతనాలతోటి చాలా బాధాకరంగా కుటుంబాలు నెట్టుకుంటూ వస్తున్నారు సార్. ఖచ్చితంగా మీరు మాకు రెగ్యులరైజ్ చేయాలని తదనంతరము బేస్కేలన్నా ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మేము ఆశిస్తున్నాం. మేము ఖచ్చితంగా మీరు ఇట్లా మమ్మల్ని స్పందించినట్లయితే ఇంకా ఉధృతంగా మేము సమ్మె చేస్తామని మేము మనవి